అమాయకంగా నటించి నన్ను మోసం చేసావు కదే, నా జీవితాన్ని సంక నాకించావు. హే, మా అత్తకి దూరంగా ఉండవే. మా అత్త ఏం చేసిందే? మా అత్త నిన్నేం చేసింది? ధ్రువ, అయ్యా రాజీవ్ సార్. ఓ సారీ సారీ, రాజీవ్ అంకుల్. ఈ రాజీవ్ అంకుల్ నీకు నాన్న లాంటివాడు. ఆ సూర్యగాడు నీకు అన్న లాంటివాడు. మా అత్త నీకు అమ్మ లాంటిది. నీకొక ఫ్యామిలీని సెట్ చేసుకున్నావు చూడు ఇక్కడ. సూపర్ సూపర్. నాకు క్లారిటీ ఇవ్వవే, నేనెవరు? మొగుణ్ణా, మొగుళ్ళాంటి వాణ్ణా? సరే, నా సంగతి వదిలేవే. ఆ కార్తీక్ ఎవడు? వాడికి నీకు ఉన్న సంబంధం ఏంటి? అక్రమ సంబంధమా? అసలు నీ ప్లాన్ ఏంటే? మా ఆస్తిని కొట్టేసి హ్యాపీగా వాడితో సెటిల్ అయిపోదామనా? ధ్రువ సార్, ఏంటే నోరులేస్తుందేంటి? వాడేగా సోషల్ మీడియాలో నీ వీడియో పెట్టి ప్రపంచం అంతా వైరల్ అయ్యేట్టు చేశాడు. అవును, ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పవే. నీకు ఎస్టేట్లో వాళ్ళు రాత్రిళ్ళు ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారని తెలిస్తే పొద్దున్నే నేను యూనియన్ లీడర్స్తో మీటింగ్కి వెళ్లే ముందు నాకెందుకు చెప్పలేదే? అందరి ముందు ఈ ధ్రువగాడు వెధవ అవ్వాలి, అంతేగా? వసుంధర లీడర్ అయిపోవాలి, అంతే కదా? ఇదేగా నీ ప్రియుడు రాసిన స్క్రీన్ ప్లే. కాదు సార్, మీతో యూనియన్ లీడర్స్ మీటింగ్ జరిగే టైంకి నాకు నిజంగా ఆ విషయం తెలీదు.
మేడం నన్ను వాళ్ళని కలవమని చెప్పాక నేను భాస్కర్ మావయ్యకి ఫోన్ చేశాను. అంటే మీ భాస్కర్ మావయ్యకి ఈ విషయం ముందే తెలిసినా నాకు చెప్పాలనుకోలేదు. వాడిని నేను బాబాయ్ అని పిలిచాను కదే, వాడికి ఆ విశ్వాసం కూడా లేదా? ఆ? అబ్బో, మాడి మసైపోయాను. నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావే? ఎవరిని బెదిరిస్తున్నావే? అసలు ఏం జరిగిందో ఒకసారి వినండి సార్. నేను వినను. ఎందుకంటే అందులో నిజం ఉండదని నాకు తెలుసు కాబట్టి. మీరంతా ఒకటేనే. పాములు. నేనే మీరు పాములని తెలియక పాలు పోసాను. మీరు విషం కక్కుతూనే ఉన్నారు. అమ్మా మహాతల్లి, అమ్మా ఏడుస్తున్నావా? ఆ ఛాన్స్ అన్నా మాకివ్వమ్మా. అది కూడా నువ్వే తీసుకుపోతే నేనేం చేయాలి? సార్ పదండి సార్, లోపలికి వెళ్ళి ఎందుకే? ఎందుకు పైకి? ఒక్కటిచ్చానంటేనా? పైకి లేం చేయడానికే. సోఫాలో నువ్వు అటు తిరిగి పడుకోవడానికి, నేను మంచం మీద ఇటు తిరిగి పడుకొని వాతాపి గణపతి బజే బజే అని చక్క భజన చేయడానికా? వదలవే. అత నీ దత్తపుత్రికకి నాకు మధ్య ఏమీ లేదత్తా. ఆ రోజు ఏదో చెప్పింది, ఏంటప్పా అది? రావే అత్త. ఈవిడి గారి పర్మిషన్ లేకుండా ఈవిడి గారి కొంగు కూడా పట్టుకోలేనంట. ఇదిగో ఈ కొంగు పట్టుకున్నాను కదా. హలో, ఇప్పుడేం చేస్తావు? కానీ ఈవిడ మాత్రం నా జీవితం మీద ఈవిడ గారి లవర్తో కలిసి స్క్రీన్ ప్లేల మీద స్క్రీన్ ప్లేలు రాసేస్తున్నారు. ఏమన్నావే నన్ను పట్టుకున్నా? ఇదిగా ఇదిగా తాకాను. ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడు ఏ స్క్రీన్ ప్లే రాస్తావు? చెప్పు. రాస్తుందంట స్క్రీన్ ప్లే. ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. నా ఈ తాళి కట్టిన నా పెళ్ళాం పరాయి మగాడితో రాసలీలలు. అరే, పరాయి మగాడితో రాసలీలలు. అరే సూపర్ రా. ధ్రువ ఏమో అనుకున్నానులే గాని నువ్వు సూపర్ రా. సూపర్.
పెళ్ళామా, నీ స్క్రీన్ ప్లేకి టైటిల్ వచ్చేసింది. కలెక్షన్సే కలెక్షన్స్. నీ పని బాగుంది. ఆ కార్తిక్ గాడి ఒంటి పేరు, నా ఇంటి పేరు. పోవే, ఏంటే చూస్తున్నావు? పోవే నా ఇంట్లోంచి, పో. నా ఇంట్లోంచి వెళ్ళిపో. వెళ్ళి వాడితోనే కులుకో, వాడితోనే కులుకో. ధ్రువ, అర్రే వచ్చాడ్రా స్వామి, వచ్చాడయ్యో స్వామి, వచ్చాడయ్యో స్వామి. హలో, మా అమ్మ చెప్పింది కాబట్టి నేను ఇంకా నిన్ను భరిస్తున్నాను. లేకపోతే నా అంటర్ర్. ధ్రువ, అరే అయిపోయింది. హలో యంగ్ మ్యాన్, ఇదిగో టేక్ దిస్, ఎంజాయ్. అట్రర్. ఈ యంగ్ మ్యాన్ ఈ మధ్య నీతులు చెప్తున్నాడు. ఒక్క రోజుకి ఇన్ని మాటలు వింటుంటే చాలా కష్టంగా ఉందమ్మా. కానీ రోజు ఎలా భరిస్తున్నావు తల్లి? నందితమ్మ కోసం నేను పుట్టిన ఊరి కోసం, ఎప్పుడు నన్ను నమ్మి నా అర్హతకు మించి నన్ను నిలబెట్టాలని చూస్తున్న మీకోసం, ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లేలోపు ఈ నిందని చెరిపేసుకుని వెళ్తాను. నందితమ్మ, మీరు బాధపడకండి. సార్ మాటలకి నేను అలవాటు పడ్డాను. పెళ్ళైనప్పటి నుంచి రోజుకొక యుద్ధం, పూటకొక గండం. ఇంకా ఇవి నా గుండెని బాధ పెట్టడం మానేశాయి. వీటిని మీ మనసుకు తీసుకొని మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. అందరికీ దీని ఏడుపే కనబడుతోంది. నా కొడుకు బాధ ఎవ్వరికీ అక్కర్లేదు. ఈ ఇంట్లో పాగా వేశావు, నా ఆఫీసులో పాగా వేయడానికి సిద్ధంగా అడుగులు వేస్తున్నావు. అవి ఎలా తిప్పికొట్టాలో నాకు బాగా తెలుసు. సుజా, అమ్మకి భోజనం పెట్టు.
కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరి చేరని దూరం మిగిలిందే. ఇన్నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో మిగిలానే ఒంటరినై విడిపోయే నా ఈ తాళి కట్టిన నా పెళ్ళాం పరాయి మగాడితో రాసలీలలు. ఇంతేనా మొగుళ్ళాంటి వాణ్ణా? అక్రమ సంబంధమా? కనురెప్పల కాలంలో ఏయ్, కథ మొత్తం మారిపోయిందే. ధ్రువ ఏ, ధ్రువ కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ. పొడుపు కదే అప్పటికీ మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా. ఇందరిలో కలిసున్నా వెలితిని నేను చూస్తున్నా. పొరపాటు ఏదో అది దాటలేని తడబాటు ఏదో ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా? అమ్మా గ్రీష్మ, ముట్టుకోకు, నన్ను ముట్టుకోకు. నేనసలు నిజంగా నీ కూతుర్నేనా? లేకపోతే ఇక్కడి నుంచైనా తీసుకొచ్చి పెంచుకుంటున్నావా? నేనుండాల్సిన ప్లేస్లో ఆ వసుంధరిని చెయ్యి పట్టుకుని మరి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టావు. నాకు దక్కాల్సినవన్నీ అది తన్నుకుపోతుంది. ఎందుకేనా నువ్వు తిరిగి ఆఫీస్లో జాయిన్ అయ్యింది? అది కదమ్మా, నేను ఉద్యోగానికి వెళ్లే ముందు నీకు చెప్పే వెళ్ళాను కదా. నువ్వు కూడా పెళ్లి టైంలో వసుంధరతో మాట్లాడావు, పెళ్లికొచ్చావు. మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఏంటమ్మా? ఏమన్నా? ఇప్పుడేంటా? ఇప్పుడు కాదు, అది ఎప్పుడు నాకు శత్రువే. దాన్ని క్షమించే సమస్య లేదు. అసలు నేను దాంతో మంచిగా నటించి ఆ సంగీత్కి వెళ్ళిందే ఆ పెళ్లి ఆగిపోతే చూద్దామని. ఆ రోజు కూలి చేసుకునేది నాకు పోటీయా? నేను దేని మీద ఆశపడ్డానో అది నాకు కాకుండా చేసింది. దాని నాశనం చూద్దామనుకున్నాను. అంతా అనుకున్నట్టు అయిపోతుందనుకున్న ప్రతిసారి నువ్వొస్తావు. నీ కూతురికి రాబోతున్న అదృష్టాన్ని లాక్కొని ఆ గతిలేని దానికిస్తావు. ఎవరి అదృష్టాన్ని ఎవరూ తన్నుకుపోలేరు గ్రీష్మ.
కానీ ఒకరి నాశనాన్ని, అది కూడా వాళ్ళ తప్పేమీ లేకుండా కోరుకుంటే ఆ దేవుడు ఏదో ఒక రూపంలో వాళ్ళకి సహాయం చేస్తాడు. మీ నీతులు మీ దగ్గరే పెట్టుకోండి. ఇక దాన్ని నాశనం చేయటానికి ఆ అవకాశం కోసం చూస్తూ టైం వేస్ట్ చేసుకోను. అవకాశాన్ని సృష్టించుకొని మరీ ముందుకు వెళ్తాను. చేతనైతే నువ్వు నీ దేవుడు కలిసి ఆపుకోండి, చూద్దాం. గ్రీష్మ, ఇప్పటిదాకా ఎక్కడో నువ్వు మారతావన్న ఒక చిన్న ఆశ ఉండేది. ఇవాళ నువ్వన్న ఈ మాటతో అది పూర్తిగా చచ్చిపోయింది. ఇప్పుడేంటి? ఇది నీ ఇల్లు, నీకు నచ్చేలా ఉండకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా? లేదు అనను. ఎందుకంటే ఇక మీదట ఇది నీ ఇల్లు. ఎందుకంటే నీ తండ్రి చచ్చిపోయి చాలాసేపు అయింది. మనం బయట పడగలమన్న ఒకే ఒక మార్గం షేర్స్. నేను దీన్ని అప్రూవ్ చేస్తున్నాను. అసలు మన కంపెనీకి ప్రెజెంట్ ఉన్న రెప్యుటేషన్కి షేర్స్లో పెడితే ఎవరు కొంటారు? మీడియా వాళ్ళతో ఈవినింగ్ మీటింగ్ అరేంజ్ చేయి. ఈ ప్రపోజల్ని అనౌన్స్ చేద్దాం. సార్, వసుంధర మేడం చేత మాట్లాడించండి సార్.